అస్మద్గురుభ్యో నమ. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. ఇక్కడ అర్జునుడి గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రోతల యొక్క విషయానికి క్షమించాలి. మనం అనుకున్నట్టుగానే కథాభాగం చెప్పుకుంటూ వేదవాక్యాలు సమన్వయించాలని, కానీ అర్జునుడి దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఉండే విశేషాలు కొంచెం ముందు వెనకలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. తప్పటం లేదు. అంటే వ్యాసుడు మనకి అర్జునుడి గురించి ఇచ్చిన విశేషాలు అలాంటివి కనుక అది తప్పని పరిస్థితి. సరే, ఇక్కడ ఆయుధాలను వర్ణించుకుంటూ తన ప్రయత్నాన్ని చూపించాడు అర్జునుడు. అక్కడ ప్రతి ఒక ఆయుధము, ప్రతి ఒక్క సన్నివేశము వేదపరమైనది, దైవపరమైనది చెప్పడానికే ఇదంతా చెప్పడం జరుగుతోంది. మన నాటకాల్లో, సినిమాల్లో అర్జునుడు అనగానే ఆ పాత్ర, ఆ సంభాషణలు అంతే. కానీ అర్జునుడు ఉపయోగించిన ప్రతి వస్తువు వెనకాల ఉన్న విశేషం తెలుసుకుంటే నిత్య జీవితంలో కూడా మనం చేస్తున్న ప్రతి పని వెనకాల అలాంటి విశేషం ఉంటుంది అని గమనించాలి. చెప్పులు కుట్టేవాడు తన పనిముట్లు ఉంటాయి, ఎంత మర్యాదగా చూసుకుంటాడండి వాటిని. అలాగే రాళ్ళు కొట్టేవాడు గుణపాలు ఉంటాయి, ఎలా చూసుకుంటాడండి. మరి మనం అలా చూస్తున్నామా? మన కాగితాలు కానీ, పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, ల్యాప్టాప్లు కానీ అంత మర్యాదగా చూసుకోగలుగుతున్నామా? ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తామే. మరి మనకి వాటి మీద ధ్యాస ఉందా? వాటి మీద గౌరవం ఉందా? ఏది మనకి తిండి పెడుతున్నాయో ఆ పరికరాల్ని గౌరవించలేని స్థితి మనకు ఉంటుంది. అలాగే కారు డ్రైవింగ్ కానీ, స్కూటర్ స్టార్టింగ్ కానీ ఎవరైనా ఒక శ్రద్ధతో చేస్తున్నారా? లేదే. ఒకప్పుడు టోపీలు పెట్టుకునేవారు. అది ఏదో సినిమాలో 70 ప్రాంతాల్లో హీరో గారు హడావిడిగా వెనక్కి తిప్పి పెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి టోపీలు వెనక్కి తిప్పి పెట్టుకోవడమే ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఎంతసేపు కూడా అది ఎందుకు చేస్తున్నాము, ఏమిటి అన్నది అసలు అలవాటు లేదు మనకి. ఆఫ్రికా ప్రాంతాల్లో గుడ్డలు చిరిగే ఉంటాయి కనుక అలాంటివే కట్టుకునే అలవాటు వాటికి ఉంటుంది. వాళ్ళకి బెల్టులు, జిప్పులు కింద వేళ్లాడుతూ ఇవన్నీ ఎంచేతంటే ఆఫ్రికాలో అడవుల్లో నడిచేటప్పుడు అవి కదులుతూ ఉన్నప్పుడు వచ్చే ధ్వని వల్ల కొన్ని రకాల జంతువులు రావు. కానీ నువ్వు ఉండేది హైదరాబాద్ నగరంలో, ఢిల్లీలో, మరో చోట అలాంటి చిరుగుల గుడ్డలు కట్టుకోవాలా? ఒకప్పుడు పాతకాలం వాళ్ళు నిక్కర్లు వేసుకునేవారు, చిన్న చిన్న పొట్టి నిక్కర్లు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాగే ఉండేవారు, కానిస్టేబుల్స్. అప్పుడంతా పల్లెటూరు వాళ్ళని పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళకోవడం చేసేవారు. ఇటీవల కాలంలో దానికి పేరు వచ్చింది. ఎప్పటి నుంచి? 75-80 ప్రాంతాలు. షార్ట్స్. దుంపదిగిపోను వాడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాడిని చూస్తే ఏదో కంపెనీలో క్లీనర్ పని చేస్తున్నాడేమో అనుకుంటూ గబుక్కుని చూస్తాను. చేత గడ్డం మాసిపోవడము ఫ్యాషనే, అలాంటి పుట్టుగుడ్డలు వేసుకోవడం ఫ్యాషనే. ఇలాగా అంటే వేటి మీద మనకి శ్రద్ధ లేదు, వాటికి ఉన్న గౌరవం మనకి తెలియదు. అది విశేషం. అదొక్కటి గమనించాలి. ఇలాంటివి చెప్పడానికే మహాభారతంలో, పురాణాల్లో రకరకాల సన్నివేశాలు అంత వివరంగా చెప్పడానికి కారణం ఇది. ఒక్కసారి చూడండి, అది విశేషం. అలాగే ఇక్కడ హస్తఘ్నము అని చెప్పుకున్నాం కదా, అంటే చేతికి పెట్టుకునే గ్లౌస్ అంటారు వాటిని. అలాంటి వాటిని అవన్నీ కూడా ప్రత్యేకత కలిగినవి. అహిరివ భోగై పర్యేతి బాహుభి జాయాహేతిం పరిబాధమాన హస్తఘ్నో విశ్వ వయునాని విద్వాం పుమాంసం పరిపాతు విశ్వత. ఇది అధర్వణవేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది. హస్తఘ్న చేతికి తొడుక్కునే ఈ చర్మ సాధన విశేషం ఉందే. భోగై అహిరివ అంటే పాముకున్న పడగవలే, జాయా హేతిం నారి వలన ఆయుధముగా ఉన్నటువంటి గాయాన్ని పరిబాధమానగా నివారణ చేస్తున్నది. బాహుం పశ్యేతి, బాహుం పర్యేతి, బాహువులని చుట్టుముట్టి ఉంటుంది. అంటే పాము దేహం మీద చర్మం ఉంటుంది, కుబుసం అంటాం. దాన్ని ఎలాగైతే మొత్తం అంతా పట్టి ఉంచుతుందో అలాగే శరీరాన్ని చుట్టి ఉంటుంది. అంటే
దాని శరీరానికి అదే రక్షణ. అలాంటిది పాము చర్మం మనకి రక్షణ కలిగిస్తోంది. సహా విశ్వాని వయునాని విద్వాన్. ఆ హస్తఘ్రము ఎలా తయారైంది, ఎందుకు తయారైంది, ఇదంతా తెలుసుంటే అన్ని మార్గములు తెలిసిన వాడికి పుమాంసం విశ్వత పరిపాతు. అలాంటి వీరుడికి ఎప్పుడూ రక్షణ కలిగిస్తుంది. శాలువా ఎందుకు కప్పుకోవాలి, ఎందుకలా కప్పుకోవాలి, కండువా ఎందుకు వేసేవాళ్ళకి, నడువుకి ఎందుకు బిగించుకోవాలి, ఇలాంటివి ఏదో నాటకాల్లోనూ మరోదాంట్లో వేసుకోవడం అలాంటి కాదు. అక్కడ సత్యభామ యుద్ధానికి ఇస్తూ యుద్ధంలో విల్లు తీసుకునే ముందు వేణింజొల్లెము పెట్టి సంఘటిత నీవీ బంధయ్యి, అంతవరకు వాలు జడు ఉంది, దాని కాస్త జుట్టుముడి వేసుకుందట. ఇంచేత అలా వేసుకోకపోతే బాణప్రయోగం దగ్గర ఇబ్బంది అవుతుంది. వేణింజొల్లెము పెట్టి సంఘటిత నీవీ బంధయ్యి భూషణ శ్రేణిని దాల్చి అలా అని చెప్పి ఆ విల్లు అందుకుని అలాగ చటుక్కుని ఎడం కాలు ముందేసి బాణం పట్టుకుందట. విల్లు ఎడం చేతిలో మార్చుకుంది, సర్రని బాణం లాగింది. ఎంతండి, ఇదే మనకి మిలిటరీలో స్టాండర్డీసు, అటెన్షను, ఫలానా కులే లైన్చర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది కారణం అది. అక్కడ మీకు తెలవాలి. ఇది తెలుసున్నవాడు విశ్వత పరిపాతు. అలాంటిది అతన్ని అన్ని రకములుగా రక్షించుగాక అంటూ హస్తజ్ఞానికి ఆశీర్వచనం. ఇక కవచానికి, కవచం ఉట్టినే వేసుకోవడం కాదు. ద్రోణాచార్యుల వారు చెప్తే కవచం వేసుకెళ్ళాడు దుర్యోధనుడు. వాడికి బుర్ర లేదు, ఏమిటి అంతసేపు అనుమానంగా వేసుకెళ్ళాడు. ఆ కవచం ఎలాంటిది, జింక చర్మంతో తయారైంది. కానీ అర్జునుడు కొట్టే బాణాలు ఒక్కడ తగలలేదు ఆ కవచానికి. అప్పుడు గుర్తుపట్టాడు ఈ ద్రోణాచార్యుల వారి కవచం అని చెప్పి. అప్పుడు కవచం ఎక్కడ తొడుక్కోలేదో ఆ చేతుల మీద కొట్టాడు, వేళ్ల మీద పారిపోయాడు దుర్యోధనుడు. కవచం గొప్పతనం చూసుకోవాలి. అది జీమూతస్యేవ భవతి ప్రతీకం యద్వర్మీయాతి సమదాముపస్థే అనావిద్ధయా తనువ జయత్వం సత్వ వర్మణో మహిమా పిపర్తు. యత్ వర్మి సమదాం ఉపస్థే యాతి. ఎవడైతే కవచాన్ని ధరించి యుద్ధంలో శత్రువుని జయించడానికని వెడతాడో అతను జీమూతస్య ప్రతీకం ఇవ భవతి. ఇరువంకల సైన్యాల వల్ల కూడా ఎలా కనిపిస్తాడంటే, మేఘములు ఆవరించిన ఆకాశం ఎలా ఉంటుందో అలా నువ్వు కనిపిస్తావు. కవచం తొడిగావంటే చాలు, నీ వాళ్ళు మెచ్చుకోవాలి, అవతల వాళ్ళు భయపడాలి. ఇది భీమసేనుడు కవచం తొడుగుతాడు. భీమసేనుడికి విశోకుడు కవచం తొడుగుతుంటాడు యుద్ధరంగంలో. అది వర్ణించాడు వ్యాస భగవానుడు. అదనమాట. తస్మిన్ కాలే అనావిద్ధయా తనువా యుక్త రాజన్. ఓ రాజా, అలాంటి సమయాల్లో శత్రువుల శస్త్రప్రయోగాల వల్ల బాధింపబడకుండా ఉండే శరీరం కలిగిన వాడివై త్వవిజయ, నీవు యుద్ధాన్ని జయించాలయ్యా. ఆశీర్వచనం. పురోహితులు కవచాన్ని తొడుగుతూ ఆశీర్వదిస్తారు అక్కడ. ఇది ఎలా సాధ్యం అంటే, వర్మిణ సహ మహిమ త్వా పిపర్తు. వర్మిణ సహ, ఏ కవచాన్ని అయితే తొడుక్కుంటున్నావో ఆ కవచము నీకు రక్షణ కలుగ్గాక. రామచంద్రస్వామి కూడా అడవికి వెళ్ళేటప్పుడు ఆ కవచాలు, ఆయుధాలు, నారి, విల్లు ఇవన్నీ ఉంటే వాటన్నిటికీ నమస్కరించి వెళ్ళాడు రామచంద్రస్వామి. నేను రాజునైతే ధరిస్తాను నిజమే, కానీ రాజుకోబోయాడు భరతుడు. భరతుడికి కూడా సర్వవిధములా రక్షణ కలిగించాలి. ఇది అందుకని నమస్కారం అన్నమాట. అంటే చేతగాని కవచధారణ చేసిన వాడు దుర్యోధనుడు సావు దెబ్బతిన్నాడు. అలాగే అభిమన్యుడు ఉన్నాడు. అభిమన్యుడు ఒక్కడు వీళ్ళంతా వెళ్ళారు వెనకాలే. అభిమన్యుడి కవచాన్ని చీల్చడం కోసం కర్ణుడు నానాయాతన పడ్డాడు. అది గమనించండి. అలాగా అంచేత ఇక రథం ఉంటుంది. రథం కూడా ఎంతమంది దేవతలు ఉంటారండి. వనస్పతే వీడ్వంగో హి భూయ అస్మత్సక ప్రతరణ సువీర గోభి సన్నద్ధ వీడయస్వ ఆస్తాతే జయతు జయత్వాని. ఒక్క రథానికే 5 ఉపన్యాసాలు చెప్పుకోవాలి. అలాంటి అర్థాలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓ రథమా, వనస్పతే, వనస్పతుల దారువుల చేత నిర్మించబడిన దానా. కార్లు ఉంటాయి, వేగం ఉంటాయి, కానీ కార్లు ఎక్కువ కాలం ఉంటున్నాయా,
రెండెట్ల బళ్ళు గుర్రపు బళ్ళు ఎక్కువ కాలం ఉంటున్నాయా? గమనించండి కాస్త. నిజమే, బాగానే ఉంటాయి, గట్టిగానే ఉంటాయి. కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోగానే మళ్ళీ కార్లు మార్చుకుంటుంటారే పాపం జనాలు. ఇలాగే ఇవి కారణం. కానీ ఎడ్ల బండి ఉంటుంది, ఒకసారి చేస్తే తాతగారి టైంలోది మనవడి దాకా వస్తుంది. అది గమనించండి. వనస్పతుల దారువుల చేత నిర్మించబడినవి. అస్మత్సఖ, ఎవరెవరికి ఎలాంటి బళ్ళు కావాలో వడ్రంగి ఎలా చేస్తాడు. ఇక్కడ మనకి మహాభారతంలో కూడా రథాలు ఎలా నిర్మాణం జరిగాయో మనకి హరివంశంలో కూడా చెప్తాడు విశ్వకర్మ చేత. అస్మత్సఖ, మా యందు స్నేహభావము కలిగిన దాని వగుము. ప్రతరణ, మంచి గమనం కలిగి ఉండాలి, సుఖకరమైన గమనం కలిగి ఉండాలి నువ్వు. సువీర వీడ్వంగోహి భూయ, నిన్ను అధివసించినటువంటి వాళ్ళు ఉన్నారే, గుర్రము ఎక్కగానే అంతవరకు వాళ్ళు మామూలే, రథము ఎక్కగానే వాళ్ళలో వాళ్ళ కొత్త శక్తి వచ్చుగాక. అలాంటి వాళ్ళు అధిరోహించు, ఉత్తములుగా వీరుడుగా దిద్ది తీర్చి నువ్వు స్థిరంగా ఉండాలి, వాళ్ళని స్థిరంగా అట్టేపెట్టాలి. వీడయస్వ, అత్యంత దృఢంగా ఉండు. ఎంచేత నువ్వు రథంగా కాదు, రథముగా నిన్ను అధిరోహించిన వాడిని కూడా రక్షణ కలిగించు, నువ్వు దృఢముగా ఉండు. సన్నద్ధ, ఎక్కడికెక్కడ ఏ భాగము ఆ భాగము కరెక్ట్గా చెక్కబడి ఉండి ప్రతి నట్టు బోల్టు అన్నీ కూడా రక్షణ కలిగించాలి. తే ఆస్తాత, నిన్ను అధిరోహించినవాడు జయత్వాని జయతు, రథికుడే కాదు, రథానికి కాపలా కాసేవాళ్ళు, రథానికి ఉండే సేవకులు, చక్రరక్షకులు, వీళ్ళందరూ కూడా జయింతురుగాక. యుద్ధం జరుగుతుంటే సారథి ఒక్కడే కాదు, అవతలవాడు చంపాల్సింది. రథచక్రానికి రక్షకులు ఉంటారు, వాళ్ళు యుద్ధంలో పాల్గొంటారు. అంటే చుట్టుపక్కల వాళ్ళు వస్తుంటే వాళ్ళతో యుద్ధం చేస్తారు వాళ్ళు. ఇలాగా వాళ్ళందరూ కూడా నీకు రక్షణని అధిరోహించిన వాళ్ళందరికీ నీవు రక్షణగా ఉండాలి. జయత్వాని జయతు, జయించబడతగిన వాణ్ణి మాత్రమే జయించాలి. అంతే తప్పిరికి వాళ్ళు ఉంటే వాళ్ళు కొట్టడం మాత్రం చేయకూడదు, జాగ్రత్తగా. అంతేనా? ఆ రథంలో ఉండే ఒక్కొక్క భాగానికి దేవతలు ఇంద్రస్య వజ్రో మరుతాం అనీకం మిత్రస్య గర్భ వరుణస్య నాభి సైమాం రథం. దివి నుంచి భూమికి సంపాదించిన బలమంతా, బలము, జలము, వనస్పతులు, జలముల సారము నిన్ను తీర్చింది. ఆ మంత్రం చాలా పెద్దది కనుక అక్కడితో ఆపేశాం. పశువుల చర్మాలచే రక్షణ కలిగించబడి ఉంది. ఎక్కడికక్కడ కడతాం మనం. ఎలాగైతే నట్లు బొల్టు రిబెట్లు అంటావే, అలాంటి దాన్ని పశువుల చర్మంతో కడతారు. అవసరమైతే మళ్ళీ మార్చుకోవడానికి వీలుగా. ఇంద్రుడి వజ్రాయుధం బలం ఉండాలి దాంట్లో. మరుత్తుల జవము జీవము కలిసి ఉంటుంది. మిత్రుని యొక్క గర్భము, మిత్రుడంటే సూర్యభగవానుడు, అతని వేడి కలిసి ఉంటుంది. వరుణుని నాభి, వరుణదేవుడు ఉంటాడు. నాభి అంటే మూలమేమిటి, అందరికీ కూడా రక్షణ కలిగించేలా ఆవరించి ఉండడము. అలాగే సకల దేవతల తేజస్సు, ఓజస్సు నీ యందు నిలబడి ఉంటుంది. అందుకనే రథోత్సవం అంటే కేవలం పరమాత్మ ఊరేగడానికి ఉపయోగించింది కాదు. అక్కడ రథోత్సవానికి ఎవరైనా వ్యాఖ్యానం చెప్తుంటే ఇలాంటి మంత్రాలు చూసుకుంటే 1 గంట సేపు వ్యాఖ్యానం చెప్పొచ్చును. ఎవళ్ళు చెప్పరు. చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళకు 2 సార్లు పిలుస్తారు, మళ్ళీ పిలవరు పాపం. వాళ్ళు కూడా తెలుసును కదా ఎలా ఉంటున్నాను అది. ఇక రథం వస్తోందని చెప్పేటప్పుడు రథము కంటే ముందు ఒకటి ఉంటుంది, దుందుబి. దానికి కూడా ఒకటి ఉంది. ఇది ఎలాంటిది? అలారం లాంటిది. అదనమాట ట్రంపెట్ అంటాను దాన్ని, లేదా దుందుబి. ఇది ఉపశ్వాసయ పృథివ్యాం ఉతజ్యాం పురుత్రాతే మనుతాం విష్ఠితం జగత్ సదుందుబే సజూరింద్రేణ దేవై దూరాత్ దవీయో అపచేద శత్రూన్. దుందుబి ఘనత అంటే ట్రంపెట్ కావచ్చు, దుందుబి కావచ్చు, ఢంకా కావచ్చు, లక్ష్మీ స్వరూపము. ఓసారి చెప్పుకున్నాం, వాగ్దేవతకి కోపం వచ్చి 3 రాత్రులు వెళ్ళిపోయింది. వనస్పతుల్లో దాక్కుంది, వేణువులో దాక్కదే, వెదురుగడలో దాక్కుంది, చర్మంలో దాక్కుంది. అందుకని వీణాయాం తూణవే దుందబౌ. అంచేతనే శ్రియావాయే తద్వై రూపం వీణ, లక్ష్మీ స్వరూపమది. అంచేత ఉపశ్వాసయ పృథివ్యాం ఉతజ్యాం. ఓ దుందుబి, నీ ధ్వనితోటి
దివి భువి రెండు కూడా ప్రతిధ్వనింపజేయాలి. నీ శబ్దంతో పూరించాలి. ఆ లోకాల వాళ్ళందరికీ తెలవాలి. అది విశేషం. అంతేకాదు పురుత్రావిష్ఠితం జగత్. మనకి వెహికల్స్కి ఆర ఉంటుంది, ఒట్టినే కొడుతుంటాం మనం. వెనకటి రోజుల్లో సైకిల్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు కూర్చుంటే పడిగట్టు బెల్లిలా కొడుతుండేవారు పాపం. అలాంటి చోట కూడా పాఠాలు నేర్చుకున్నాం మా బాబాయిల దగ్గర, నాన్నగారి దగ్గర, వాళ్ళ దగ్గర. ఓసారి టర్నింగ్ తిరుగుతుంటే బెల్ కొడుతుంటే ఒట్టు ఊపున్నాడు. ఈ లోపల ఎవరో అడ్డం వచ్చారు, బెల్ కొట్టారు. బాబాయ్ ఆపేశాడు. ఏమిటి అడిగా? ఆయన పెద్ద ఆయన పిచ్చిపంతులు కదా అని అలా పిలిచేవారు పాపం. వేద పండితుడే కాదు. వేదం చదివిన వాళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఆడ మగ 50 ఏళ్ళు దాటిన చిన్నపిల్లలు, రోగులు, అధికారులు ఎవరైనా వస్తుంటే బెల్ల కొట్టకూడదు. మనం పక్కన నెమ్మదిగా వెళ్ళాలి. చిన్నవాడినప్పుడు 5వ క్లాసు. కానీ ఎప్పుడు తెలిసినది? మనుధర్మశాస్త్రం చదువుతుంటే బీఎస్సీలో అర్థమైంది. అది ఎంత రూల్స్ అండి. ఇప్పటికీ జర్మనీలో అలాంటి పద్ధతులే పాటిస్తారు వాళ్ళు. యూనివర్సిటీ కారు వస్తుంటే ఆఫీసర్ల కార్లు కూడా ఆపి యూనివర్సిటీ కారు పోనిస్తారు. అది విశేషం అనమాట. అలాగా సకల లోకాల ప్రజలు నిన్ను గౌరవించేలా ఉండాలి. పురుత్ర విష్ఠితం జగత్. అంతేకాదు తే మనుతాం, నీ ధ్వనిని తెలుసుకుందురుగాక. సజూహు, ఇంద్రాది దేవతల అందరి సాహచర్యము, ఇంద్రేణ దేవై సజూహు ప్రీతి నీకు కలిగి ఉండాలి. శత్రూన్ దూరాత్ దవీయ, మా శత్రువులని దూరము కంటే కూడా ఉత్తమమైన దూరాన్ని పంపించేసేయి. అందుకని అపసేధి, తొలగించు. అంటే దుందుబులకే ఘనత ఉన్నట్టయితే అలాంటి దుందుబి కలిగిన వాళ్ళు ఎలా ఉండాలి? అందుకనే మనకి గతంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అని ఉండేది, పెద్ద డంకా నాదం అది. అలాగే జెమినీ వారి బ్యానర్ ఉండేది, దూదు అది ఊగేవి, 2 జంట బూరాలు ఉండేవి. ఇవన్నీ కారణం అది పెట్టుకోవడంలో అంతరార్థం అదనమాట. ఇక దుందుబి గురించే ఇంకో మంత్రం ఉంది యజుర్వేదంలో. ఆక్రందయ బలమోజోనాథ నిష్టనిహి దురిత బాధమాన అవప్రోధ దుందుబే దుచ్చునాగుమ్యత ఇంద్రస్య ముష్టిరసి వీడయస్వ. దుందుబే బలం ఆక్రందయ, శత్రు సైన్యాల గురించి నువ్వు ధ్వనించాలి, వాళ్ళని బెదరగొట్టాలి, మాకు ఉత్సాహం కలిగించాలి. నహ ఓజ ఆధా, మాకు బలాన్ని బాగా సంపాదించి పెట్టాలి. దురితాని బాధమాన, మా పాపాలు బాధిస్తూ, నిష్టనిహి, మాకు ఉత్సాహం కలిగించేలాగా, ఉత్సాహకారకమయ్యేలాగా గర్జించాలి. అందుకనే పల్లెటూళ్ళల్లో డప్పులకి డ్యాన్సులు ఉంటాయి. డప్పులు ఎందుకు వచ్చాయి డ్యాన్స్కి? ఉత్సాహం కలిగించడానికి. కానీ ఈ మధ్య ఏ డప్పు ఎందుకు కొడుతున్నాడో ఎవడికి తెలియటం లేదు, ఎందుకు కొడతాడో వాడికే తెలియదు. ఇది కర్మ. అలాగే దుచ్చునాన్ ఇత అపప్రోధ, దుష్టచిత్తులైన వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి దూరంగా తొలగించు. ఆ దుందుబి శబ్దం వినగానే పరిగెత్తుకుపోవాలి. ఇది రామాయణంలో వానర సైన్యానికి ఒకసారి ఇలాంటి గతే పట్టింది. అది మీరు చదవగాను. అది నువ్వు ఇంద్రస్య ముష్టిరసి, ఇంద్రుడు వజ్రాయుధం ధరించిన చెయ్యి ఎలాంటిదో అలాంటి దానివి, పిడికిలివే అవుతున్నావు. వీడయస్వ, చాలా స్థిరంగా ఉండు. అంచేత దుందుబికి మేము నమస్కారం చేస్తున్నాం అంటే ఇంద్రుడికే నమస్కారం చేస్తున్నాం. ఆ మూరజ ప్రత్యావర్తయేమ కేతుమతు దుందుభి వావదీతి సమస్య పద్మాశ్చరంతి నో నరః అస్మాకం ఇంద్ర రథినో జయంతు. ఇంద్ర, పరకీయ సేనలన్నీ కూడా అలా పారిపోయేలా చేయగలిగిన వాడివి నువ్వు. నీ రూపంతో ఇమాహ, మా సేనలని ప్రత్యావర్తయ, నీ వెనకాలే వచ్చేలాగా రప్పించుకో ఈ దుందుబి ధ్వనితో. దుందుభి కేతుమతు, ఈ దుందుబి నీరాకనే కాదు మా జయాన్ని కూడా గుర్తింపజేసేలా చేయాలి. అలా చేసి పెట్టవయ్యా. అంచేత వావదీత, అలాగా బాగా ధ్వనించాలి. అందుకనే ఇక్కడి మోత వినగానే కౌరవులంతా అర్జునుడు వచ్చాడని గుర్తుపెట్టారు. నారి ధ్వనిని, గుర్రపు డెక్కల ధ్వనిని, అలాగే దానికి ఉండే దుందుబి ఆ ధ్వనిని, ఉన్నారు సేవకులు కూడా ఉన్నారు అక్కడ, ఆ ధ్వనిని విని అర్జునుడు వచ్చాడని గుర్తుపడతారు వాళ్ళు. మరి మిగిలిన భాగాన్ని మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.